ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కోల్కతాలో బహిరంగ సభలో మాట్లాడుతూ, అంటే ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా కోల్కతాకి వెళ్ళి అక్కడ బహిరంగ సభలో మాట్లాడుతూ, బెంగాల్లోనే అనేక ప్రాంతాల జనాభా సొరబాట్ల కారణంగా మారిపోయింది, హిందువులు మైనారిటీలుగా మారిపోయారు. అయ్యా మోదీ గారు, ఒక దేశానికి ఇంకొక దేశానికి బోర్డర్, సెక్యూరిటీ బోర్డర్ ఎవరు చూసుకుంటారయ్యా? స్టేట్ గవర్నమెంట్ కాదనుకుంటా, చూసుకొస్తే సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటా, అంతే కదా, మీరే కదా చూసుకోవాల్సింది. మీది ఫెయిల్యూరు, రాష్ట్ర ప్రభుత్వం కాదు, మీది ఫెయిల్యూరు. రెండు దేశాల మధ్య సరిహద్దు బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వానిది. కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరు? మీరే కదా. బిఎస్ఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మీరే కదా చూసుకుంటారు, దానికి హెడ్ మీరే కదా. తర్వాత బిఎస్ఎఫ్ కింద పరిధిలోకి వచ్చేది హోం మంత్రిత్వ శాఖ కదా. మరి ఏం చేస్తున్నాడు మీ అమిత్ షా గారు? నిద్రపోతున్నాడా చెప్పండి. అమిత్ షా గారు ఎవరు? ఈ పార్టీలో మినిస్టర్ ఆయన. చెప్పాల్సింది ఆయనకి మీ ఫెయిల్యూర్ అని చెప్పేసి. మీ ఫెయిల్యూర్ అని చెప్పండి. ఆయన తర్వాత ఆయనకన్నా పెద్ద మీరే కదండి. మరి మీరేం చేస్తున్నారు? విదేశాల నుంచి ఇండియాలోకి చొరబాట్లు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కాదా? లేదా ఏదైతే ఆ బోర్డర్ సరిహద్దులు ఉన్నాయో, రెండు దేశాల మధ్య సరిహద్దులు బోర్డర్ ఇష్యూ ఉందో, అది స్టేట్ గవర్నమెంట్కే ఇచ్చేయండి, వాళ్ళే చూసుకుంటారు కదా. అన్నీ మీ చేతుల్లో పెట్టుకొని అక్కడికి వెళ్ళి తప్పుడు ప్రచారం చేస్తూ వాళ్ళు వచ్చేసారు, వీళ్ళు వచ్చేసారని చెప్పేసి మాట్లాడతారు. బంగ్లాదేశీలో వచ్చేసారంట. సరే, బంగ్లాదేశ్ మీద మీకు అంత కోపంగా ఉంటే, బంగ్లా మీద అంత కోపంగా ఉంటే, మీరు ఎందుకంటే మొన్న కొద్ది రోజుల క్రితం ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ ఆ కంట్రీకి చేశారు. జనవరి ఫస్ట్ వీక్లో 60 కోట్ల డబ్బుల్ని ఆ దేశానికి ఇచ్చారు కదా. ఎందుకు ఇచ్చారండి? ఆ దేశం మీద కోపం ఉంటే మీరు ఎందుకు ఇక్కడ ప్రజల యొక్క ట్యాక్స్ అమౌంట్ని బంగ్లాదేశ్కి ఎందుకు ఇచ్చారు? మీరు బంగ్లాదేశ్ మాజీ ప్రైమ్ మినిస్టర్ని ఇండియాలో ఎందుకు పెట్టుకున్నారు? మీరు హసీనా గారిని మీరు ఎందుకు కాపాడుతున్నారు? రాజకీయాలు చేయడానికి మాత్రం దాన్ని ఉపయోగించుకుంటున్నారు, కానీ మీ సొంత లాభం కోసం మాత్రం ఇలా వాడుకుంటారా? మరి షేక్ హసీనా గారిని మీరు ఎందుకు పెట్టుకున్నారండి ఇండియాలో? పంపించేయండి ఆ దేశానికి. ఒకవైపు వాళ్ళని కాపాడుతూ మళ్ళీ వాళ్ళ మీద మళ్ళీ రాజకీయం కోసం మళ్ళీ హిందూ ముస్లిం అని చెప్పేసి రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అండి మోదీ గారు?